ఐ న్యూస్ ప్రేక్షకులందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. కాలాన్ని ఎవరు ఆపలేరు, దానికి ఎదురెళ్లటం ఎవరికీ సాధ్యపడే విషయం కాదు. పురాణాల ప్రకారం తెలుగు సంవత్సరాలు 60, తెలుగు మాసాలు 12. మాసము అంటే నెల అని అర్థం. తెలుగు నెలల్లో మొదటిది చైత్రమాసం. చైత్రమాసం మొదటి రోజున అంటే పాడ్యమి రోజున కృతయుగం ప్రారంభమైందని పురాణాల ద్వారా తెలుస్తుంది. అందుకే ఆ రోజున ఉగాది పండుగ జరుపుకుంటాం. ఇప్పుడు ఉగాది పండుగ ఎలా ప్రారంభమైంది, దాని విశిష్టత ఏమిటి, ఇవాళ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. తెలుగువారి గుమ్మంలోకి కొత్త సంవత్సరం వచ్చేసింది. చైత్ర శుద్ధ పాడ్యమి అంటే కేవలం క్యాలెండర్ మారటం కాదు, మన సంస్కృతిలో ఒక కొత్త అధ్యాయం మొదలవ్వటం. అసలు ఈ ఉగాది పండుగను మనం ఎందుకు జరుపుకుంటాం? బ్రహ్మదేవుడు సృష్టిని ఈ రోజే ప్రారంభించాడని మన పురాణాలు ఎందుకు చెబుతున్నాయి? తెలుగువారి పండుగల్లో ఉగాదికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుకంటే ఇది మన నూతన సంవత్సరం. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది జనవరి 1వ తేదీన కొత్త ఏడాదితో పోల్చుకుంటారు. కానీ మన తెలుగువారికి మాత్రం చైత్రమాసం మొదటి రోజే అసలైన ఉగాది. ఈ ఏడాది శ్రీ పరాభవ నామ సంవత్సరం. యుగాది అంటే యుగం యొక్క ఆది అని అర్థం. పురాణాల ప్రకారం చూసుకుంటే బ్రహ్మదేవుడు ఈ విశ్వాన్ని సృష్టించడం ప్రారంభించిన రోజు ఇదే. అంటే శూన్యం నుంచి ఒక అద్భుతమైన ప్రపంచం పుట్టుకొచ్చిన క్షణం ఇది. అందుకే మనం ఈ రోజును ఎంతో పవిత్రంగా భావిస్తాం. శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన ఈ రోజు ప్రాశస్త్యంలోకి వచ్చిందని మరో గాథ ఉంది. ఉగాది, యుగాది అనే 2 పదాలు వాడుకలో ఉన్నాయి. ఉగా అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైన దినమే ఉగాది. యుగం అనగా ద్వయం లేదా జంట అని అర్థం. ఉత్తరాయణ, దక్షిణాయన ద్వయం సంయుతం యుగం కాగా ఆ యుగానికి ఆది యుగాదిగా మారింది. ఉగాది శబ్దానికి ప్రతిరూపంగా ఉగాదిగా రూపొందింది. తెలుగువారే కాకుండా మరాఠీలు కూడా ఈ రోజు గుడిపడ్వాగా, తమిళులు పుత్తాండు అనే పేరుతో, మలయాళీలు విషు అనే పేరుతో, సిక్కులు వైశాఖిగా, బెంగాలీలు పోయిలా బైసాఖ్గా జరుపుకుంటారు. ప్రకృతిని గమనిస్తే మనకొక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. చలికాలం ముగిసి ఎండలు అప్పుడప్పుడే మొదలవుతున్న సమయంలో ప్రకృతి తన పాత రూపాన్ని వదిలేసి కొత్తగా తయారవుతుంది. చెట్లు చిగురించడం, కోకిలలు గానం చేయడం, మామిడి పూత వాసనలు రావడం, ఇవన్నీ కూడా ప్రకృతి మనకు చెబుతున్న శుభవార్తలు. మన తెలుగు క్యాలెండర్ వెనుక ఒక గొప్ప సైన్స్ ఉంది. దీనిని మనం చంద్రమాణం అంటారు. అంటే చంద్రుడి గమనాన్ని బట్టి మనం రోజులను లెక్కిస్తాం. సూర్యుడు భూమధ్య రేఖను దాటి ఉత్తరాయణంలోకి ప్రవేశించి రాశి చక్రంలో మొదటి రాశి అయిన మేషరాశిలోకి ప్రవేశించే సమయం ఇది. అందుకే దీనిని మనం నూతన సంవత్సరంగా జరుపుకుంటాం. ఇది కేవలం మన నమ్మకం మాత్రమే కాదు, ఖగోళ రీత్యా ప్రకృతిలో వచ్చే ఒక సహజమైన మార్పు. మన పూర్వీకులు గ్రహాల గమనాన్ని, నక్షత్రాల స్థితిని ఎంతో నిశితంగా పరిశీలించి ఈ ఉగాదిని నిర్ణయించారు. దీనివల్ల మనకు కాలం మీద ఒక అవగాహన ఏర్పడుతుంది. శాలివాహన శకం ప్రకారం మనం ఏ ఏడాదిని లెక్కిస్తున్నామనేది మన చరిత్ర గుర్తు చేస్తుంది. పండుగ రోజు ఉదయాన్నే లేచి అభ్యంగన స్నానం చేయడం, కొత్త బట్టలు ధరించడం వెనుక కూడా ఒక సామాజిక ఉద్దేశం ఉంది. అది మన మనసును, శరీరాన్ని కొత్త ఉత్సాహంతో నింపుతుంది. ప్రతి ఇంటి ముందు అందమైన ముగ్గులు, మామిడి ఆకుల తోరణాలు కనిపిస్తాయి. మామిడి ఆకులు గాలిని శుద్ధి చేస్తాయి. ఇవన్నీ మన జీవన శైలిలో భాగంగా మారిపోయాయి. ఉగాది అంటే కేవలం తిని ఆనందించే పండుగ మాత్రమే కాదు, గడిచిన ఏడాదిని సమీక్షించుకుని రాబోయే ఏడాదికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకునే సమయం. ప్రతి మనిషి తన జీవితంలో ఒక కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకోవడానికి ఈ రోజు ఒక మంచి అవకాశం ఇస్తుంది. మనం జరుపుకునే 60 ఏళ్ల చక్రం వెనుక కూడా ఒక అర్థం ఉంది. ప్రభవ నుంచి అక్షయ వరకు ఉన్న ఈ పేర్లు మనిషి జీవితంలో వచ్చే వివిధ దశలను సూచిస్తాయి. ప్రతి ఉగాది మనకొక కొత్త ఆశను, కొత్త నమ్మకాన్ని ఇస్తుంది. పాత కక్షలు, కార్పణ్యాలను వదిలేసి అందరూ కలిసిమెలిసి ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకోవడం వల్ల
సామాజిక సామరస్యం పెరుగుతుంది. పల్లెటూర్లలో ఈ పండుగ వాతావరణం ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఊరంతా కలిసి దేవాలయాలకు వెళ్లడం, పచ్చడిని అందరూ కలిసి పంచుకోవడం ఒక గొప్ప సంప్రదాయం. ఇలా ఉగాది మన సంస్కృతిని, సంప్రదాయాన్ని తర్వాతి తరానికి మోసుకెళ్లే ఒక వంతెనలా పనిచేస్తుంది. ఉగాది అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ఈ పచ్చడి రుచి చూడకుండా పండుగ పూర్తి కాదు. అయితే ఈ పచ్చడిలో వేసే 6 రకాల రుచులు కేవలం నాలుకకు రుచినివ్వటానికే కాదు, మన జీవితానికి ఒక గొప్ప పాఠాన్ని నేర్పటానికి కూడా ఉపయోగపడతాయి. అసలు ఈ షడ్రుచుల వెనుక ఉన్న నిగూఢార్థం ఏంటి? అది మన ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తుంది? తెలుగువారి వంటింట్లో తయారయ్యే ఒక అద్భుతమైన ఔషధం ఉగాది పచ్చడి. ఇందులో తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అని 6 రుచులుంటాయి. ఈ 6 రుచులు మన జీవితంలోని 6 రకాల భావోద్వేగాలకు ప్రతీకలు. ముందుగా బెల్లం గురించి మాట్లాడుకుంటే ఇది తీపి రుచిని ఇస్తుంది. జీవితంలో మనకు కలిగే ఆనందాలకు, సుఖ సంతోషాలకు ఇది సంకేతం. మన లైఫ్ ఎప్పుడూ తీపి జ్ఞాపకాలతో నిండి ఉండాలని మనం కోరుకుంటాం. అలాగే ఉప్పు అనేది జీవితంలో ఉండాల్సిన ఉత్సాహానికి గుర్తు. ఉప్పు లేని కూర ఎలా రుచించదో ఉత్సాహం లేని జీవితం కూడా అలాగే చప్పగా ఉంటుంది. అందుకే ఉత్సాహం ఉండాలని ఇది మనకు చెబుతుంది. ఇక చింతపండు పులుపు రుచిని ఇస్తుంది. మనకు ఎదురయ్యే క్లిష్ట పరిస్థితులను, సవాళ్లను ఎలా నేర్పుగా ఎదుర్కోవాలి అని తెలివితేటలకు ఇది నిదర్శనం. పచ్చిమిర్చి లేదా మిరియాల ద్వారా వచ్చే కారం మనలో ఉండే కోపానికి లేదా ఆవేశానికి సంకేతం. జీవితంలో కోపం కూడా అవసరమే, కానీ అది మోతాదులో ఉండాలి. మామిడి పిందెల ద్వారా వచ్చే వగరు అనేది మనకు తారసపడి కొత్త పరిస్థితులను లేదా ఆశ్చర్యపరిచే విషయాలను సూచిస్తుంది. చివరిగా అందరూ భయపడే చేదు. దీనిని మనం వేప పువ్వు ద్వారా పొందుతాం. జీవితంలో కష్టాలు రాకుండా ఎవరికీ ఉండవు. ఆ కష్టాలను చూసి పారిపోకుండా వాటిని కూడా స్వీకరించాలని ఈ చేదు మనకు బోధిస్తుంది. ఈ 6 రుచులను కలిపి ఎలాగైతే ఒక పచ్చడిగా తింటామో అలాగే జీవితంలో వచ్చే సుఖ దుఃఖాలను సమానంగా స్వీకరించడమే స్థిత ప్రజ్ఞత అని మన పెద్దలు చెప్పారు. వైజ్ఞానిక కోణంలో చూసినా ఉగాది పచ్చడి ఒక గొప్ప హెల్త్ టానిక్. ఎండాకాలం మొదలయ్యే సమయంలో మన శరీరంలో అనేక మార్పులు వస్తాయి. ఈ సమయంలో రోగ నిరోధక శక్తి పెరగడం చాలా ముఖ్యం. వేప పువ్వులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మన బాడీని క్లీన్ చేస్తాయి. చింతపండు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బెల్లం శరీరానికి తక్షణ శక్తినిస్తుంది. మామిడి ముక్కలు విటమిన్ సిని అందిస్తాయి. అంటే మన పూర్వీకులు ఒక పండుగ పేరుతో మనకు ఒక మంచి హెల్త్ ప్యాకేజీని అందించారు. కేవలం భక్తి అని మాత్రమే కాకుండా దీని వెనక ఉన్న ఈ ఆరోగ్య రహస్యాలను నేటి తరం కూడా తెలుసుకోవాలి. ఈ పచ్చడి తయారు చేసే విధానంలో కూడా ఒక పద్ధతి ఉంటుంది. కొత్త కుండలో ఈ పచ్చడిని కలపడం వల్ల ఆ నీటికి ఒక ప్రత్యేకమైన రుచి వస్తుంది. ప్రతి పదార్థాన్ని సరైన మోతాదులో కలపడం అనేది మన బ్యాలెన్సింగ్ లైఫ్ కు నిదర్శనం. పచ్చడిని తిన్న తర్వాత వచ్చే ఆ మిశ్రమ రుచి మనకు ఒక విషయాన్ని గుర్తు చేస్తుంది. అదేమిటంటే ఏ ఒక్క రుచి కూడా విడిగా ఉండదు. అన్నీ కలిస్తేనే జీవితం పరిపూర్ణమవుతుంది. అందుకే ఉగాది పచ్చడిని అమృతంలా భావించి సేవిస్తాం. ఇది మన సంస్కృతిలో భాగమైన ఒక అద్భుతమైన జీవన వేదం. కాలం మారుతున్న సాంప్రదాయం మాత్రం మారనిదే ఉగాది. పంచాంగ శ్రవణం నుంచి కవి సమ్మేళనాల వరకు ఒకప్పుడు గ్రామాల్లో మాత్రమే కనిపించే సందడి ఇప్పుడు గ్లోబల్ సిటీల్లో కూడా కనిపిస్తోంది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మనం మన మూలాలను ఎలా గుర్తు చేసుకుంటున్నాం? ఈ ఏడాది పంచాంగం మనకేం చెబుతోంది? ఉగాది పండుగలో అత్యంత కీలకమైన ఘట్టం పంచాంగ శ్రవణం. కొత్త ఏడాదిలో మన జాతకాలు ఎలా ఉన్నాయి, గ్రహగతులు మన మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయి అని తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపిస్తారు. పండితులు దేవాలయాల్లో పంచాంగాన్ని చదువుతుంటే అందరూ శ్రద్ధగా వింటారు.
ఆ ఏడాది వర్షాలు ఎలా పడతాయి, పంటలు ఎలా ఉంటాయి, దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది వంటి విషయాలను ముందుగానే తెలుసుకోవడం వల్ల ప్రజలు ఒక అంచనాకు వస్తారు. ఇది కేవలం జ్యోతిష్యం మాత్రమే కాదు, రాబోయే ఏడాదికి మనం సిద్ధం కావడానికి చేసే ఒక సైకలాజికల్ ప్రిపరేషన్. ఆదాయం ఎంత ఉంది, వ్యయం ఎంత ఉందో తెలుసుకుని దానికి తగ్గట్టుగా తమ ఖర్చులను ప్లాన్ చేసుకునేవారు చాలా మంది ఉంటారు. అలాగే ఉగాది నాడు జరిగే కవి సమ్మేళనాలు తెలుగు భాషకు ఉన్న గొప్పతనాన్ని చాటి చెబుతాయి. పూర్వం రాజుల కాలంలో కవులను సన్మానించి వారికి బహుమతులిచ్చేవారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం, వివిధ స్వచ్ఛంద సంస్థలు కవి సమ్మేళనాలను నిర్వహిస్తున్నాయి. కొత్తగా వచ్చే కవులకు ఇది ఒక మంచి వేదిక. సమాజంలో జరుగుతున్న మార్పులను, సమస్యలను కవితల రూపంలో ఎండగట్టడం ఇక్కడ ప్రధాన ఉద్దేశం. అక్షరాల ద్వారా కొత్త వెలుగును నింపే ప్రయత్నం ఈ కవి సమ్మేళనాల్లో కనిపిస్తుంది. ఇది మన మాతృభాషపై మనకున్న మక్కువను మరింత పెంచుతుంది. తెలుగు భాష సంస్కృతులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఈ వేడుకలు గుర్తు చేస్తాయి. నేటి హైటెక్ యుగంలో ఉగాది వేడుకలు కొంచెం భిన్నంగా సాగుతున్నాయి. ఒకప్పుడు పలకరింపులు కేవలం ఇంటికే పరిమితమయ్యేవి. కానీ ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్నేహితులకు క్షణాల్లో శుభాకాంక్షలు చేరుతున్నాయి. విదేశాల్లో ఉంటున్న తెలుగువారు కూడా తమ మూలాలను మర్చిపోకుండా అక్కడ ఉగాది వేడుకలను ఎంతో వైభవంగా జరుపుకుంటున్నారు. ఐటీ కంపెనీల్లో కూడా ట్రెడిషనల్ డేస్ నిర్వహించి ఉగాది పచ్చడి పంపిణీ చేయడం విశేషం. దీనివల్ల మన సంప్రదాయం నలుమూలలా విస్తరిస్తోంది. అయితే ఈ ఆడంబరాల మధ్య పండుగ అసలు ఉద్దేశాన్ని మాత్రం మరచిపోకూడదు. పండుగ అంటే కేవలం సెలవు రోజు కాదు, అది మన మనసులను శుద్ధి చేసుకునే రోజు. మనలో ఉన్న చెడు ఆలోచనలను వదిలేసి కొత్త చిగుళ్ల లాంటి మంచి ఆలోచనలతో ముందుకు సాగాలి. అందరితో కలిసిమెలిసి ఉండడం, తోటి వారికి సహాయం చేయడం వంటి గుణాలను మనం అలవర్చుకోవాలి. ఉగాది పచ్చడిలోని 6 రుచులలాగే మన జీవితంలో కూడా కష్ట సుఖాలను సమానంగా స్వీకరిస్తూ అందరినీ గౌరవిస్తూ సాగడమే ఈ పండుగ మనకు ఇచ్చే గొప్ప సందేశం. ఈ కొత్త ఏడాది ప్రతి ఒక్కరి జీవితంలో సుఖశాంతులను నింపాలని, మన తెలుగు సంస్కృతి చిరకాలం విలసిల్లాలని కోరుకుంటున్నాం. చూశారుగా, ఉగాది అంటే కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అది మన మూలాలను గుర్తు చేసే ఒక అద్భుతమైన సాంప్రదాయం. ప్రకృతిలోని మార్పును, జీవితంలోని హెచ్చుతగ్గులను సమానంగా స్వీకరించాలని నేర్పే ఒక గొప్ప పాఠం. షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి మనకిచ్చే సందేశం ఒక్కటే: కష్టాలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా, సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోకుండా స్థిత ప్రజ్ఞతతో ముందుకు సాగటమే అసలైన జీవన వేదం. మరోసారి అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.